అకేషను హీరోల జీవితాలలో చాలా అరుదుగా కలిసి వస్తాయి. 2025 25 సినిమా అండ్ 25 డేటు, ఇలాంటి సందర్భాలు మనం ఎప్పుడు, నాకు తెలిసి నేను ఎప్పుడు వెళ్ళలేదు. మనకి చాలా అపురూపమైన సందర్భంగా దీన్ని, ఈ విషయంలో కూడా నేను మరోసారి ఆది సాయి కుమార్కి ఈ విషయంలో నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుట్టినరోజు పాపాయి అన్న పాటలాగా నిజంగా పాపాయి దగ్గర నుంచి నాకు తెలుసు ఆది సాయి కుమార్. పాపాయి దశ నుంచి కూడా ఈ రోజున ఇంత పెద్ద హీరో అయ్యాడు. అండ్ చాలా కష్టపడతాడు సినిమా గురించి, అండ్ డైరెక్టర్ని నమ్ముతాడు, కథను నమ్ముతాడు. ఇవన్నీ మంచి లక్షణాలు. భగవాన్కి గర్మే దేర్ హై మగర్ అంధేర్ నహి అంటారు. ఈ సినిమాతో 100 బిట్వీన్ సైన్స్ అండ్ శాస్త్రం, ఈ రెండింటికి మధ్యలోని తను ఎటు పట్టుకెళ్ళాడో ఇంటర్వ్యూలో నేను ఎంత ట్రై చేసినా చెప్పలేదు, సినిమాలో తెలుసుకోవాలన్నమాట. అంత ఇన్క్విజిటివ్గా దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ రాజశేఖర్ గారు నిర్మాతగా ఆయన చాలా గుండెలు తీసిన మొనగాడు, నిజంగా గుండెలు తీసిన మొనగాడు. సినిమా ఎక్కడ అమ్మలేదు, మంచి రేట్లు వచ్చినా ఇవ్వలేదు. ఈ రోజున రేపు ప్రీమియర్స్ అంటే కూడా మొత్తం థియేటర్స్ అన్ని ఫిల్అప్ అయిపోతున్నాయి. అండ్ చాలా, అంటే అలాంటి నిర్మాతలు సినిమా పరిశ్రమకు ఎంత అవసరం. లేకపోతే యుగంధర్ నిజంగా యుగంధరుడు, యుగంధర నీతితోనే ఈ కథ చేశాడు. కాబట్టి వాళ్ళందరి తాలూకా ఆశలు, ఆశయాలు, కష్టం, కృషి అన్నీ ఫలించి ఈ రోజున మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు పొందుతున్న మన ఆది సాయి కుమార్ రూపంలో అటు రాజశేఖర్ గారికి ఇటు యుగంధర్ గారికి కూడా చాలా ఘన విజయం అండ్ ధన విజయం కూడా బాగా పెద్ద స్థాయిలో రావాలని కోరుకుంటూ, వస్తుందని నమ్ముతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. లెట్ us రియల్లీ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆది సాయి కుమార్ అండ్ నిర్మాత రాజశేఖర్ గారు అండ్ డైరెక్టర్ యుగంధర్ మునికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి కుమార్ గారి స్టేజ్ మీదకి రండి అంటే నేనుంటా. సాయి కుమార్ గారికి ఇంట్రడక్షన్లో అంటే జగమెరిగిన బ్రాహ్మడికి, అతను బ్రాహ్మడే అనుకోండి, బట్ జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేళ అంటారు కాబట్టి అతను హీ డస్ నాట్ నీడ్ ఎనీ రియల్లీ స్పెషల్ స్ట్రోక్ అప్ అంటే సామెత చెప్తున్నాను అనమాట. అందుకని జగమెరిగిన బ్రాహ్మడి కాబట్టి ఆయనకి జంజమం అక్కర్లేదు అండ్ ఇంట్రడక్షన్స్ అక్కర్లేదు, ఆయన మాట్లాడమని కోరుతున్నా.